పునర్విభజన తర్వాత అని చెప్పేశారు. సామాజిక అంశాల్లో పురోగతిలో వెళ్తుంటే కొంతమంది దాన్ని పురోగమనం తీసుకెళ్లాలనే ప్రయత్నం. ఇప్పుడు దాంట్లో పురోగమనం కాదండి, సూచితత్వం ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు, అలాగే సార్ ముస్లిం ఓట్లు పోతాయని ఎందుకు అనుకోవాలా? ఇదిగో దీనివల్ల మీకు మంచిదే మాకు మంచిదే అని ధైర్యంగా చెప్పొచ్చు కదా. లేదు పోలరైజేషన్ అందరూ కలుగుతామని చెప్పాలి కదా. ఎందుకు దాంట్లో ముసుగులో గుద్దులాట అనుకోవాలి? అలాగే బొలిసెట్ సత్య చెప్పిన నేను అంటే బొలిసెట్ సత్య గారు చెప్పారు, కానీ మీరు ముగ్గురు కలిసిన మేనిఫెస్టో కదా. సత్య గారు మొక్క చెప్పారు కదా రేపు కదా, చూడకుండా నేను అంటోంది రేపు. అలాగే సార్ మేనిఫెస్టో పెట్టేటప్పుడు ఇది చర్చకి, ఎందుకంటే వీళ్ళు ప్రత్యేకించి దాన్నే రైట్ చేస్తారు. రైట్ చేసినప్పుడు మీరేం చేస్తారు అని సాయి గారు బేసికల్ కూడా గుర్తుపెట్టుకోవాలి. పార్టీ రాజకీయ పోటీ చేస్తే మేనిఫెస్టో ఉంటుంది, కూటమి రాజకీయ పార్టీ పోటీ చేస్తే కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉంటుంది. అదే ఇప్పుడు నేను అంటోంది సూపర్ 6 కామన్ మినిమం ప్రోగ్రామా? కామన్ మినిమం ప్రోగ్రామే ఉంటుంది, వాటిని ఇంక్లూడ్ అవుతాయి. సూపర్ 6 సంబంధించిన ఆయా అంశాలు కూడా అందులో ఇది ఉంటుందా? బీజేపీ వైపు నుంచి ఈ ప్రతిపాదన ఈ ఎలక్షన్ పెట్టుకున్నది. రైట్, అది అదే ఈ రాష్ట్రానికి సంబంధించి మళ్ళీ ఈ రాష్ట్రానికి సంబంధించి రైట్. అవునా, బీజేపీ వాళ్ళు చెప్తే బాగుంటది, జనసేన చెప్తే అటు కుదిరితే చెప్తారు. దాని మీద మాట్లాడాలని చెప్పారు కాబట్టి బీజేపీ జాగ్రత్త వచ్చేసింది ఆ విషయం మీద. వాళ్ళ పాలకొండ ఫస్ట్ చెప్పారు. రైట్ రైట్. యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో కూడా వాళ్ళకి రాజకీయ బలం ఉండే ఇంప్లిమెంట్ చేస్తే చేయొచ్చేమో, కానీ అది ఏమన్నా న్యాయమైనటువంటిది ఏం కాదు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. చాలా వ్యతిరేకతలు కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే కాదండి, ఏదో విధంగా మా మీద తీసుకొచ్చారు, వ్యతిరేకిస్తున్నారు. ఒక్క నిమిషం సాయి గారు, నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఒక్కోసారి సెంట్రల్ లో గవర్నమెంట్ లోకి వస్తుందని అనుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నా కానీ దేశం మొత్తానికి ఉపయోగపడతాయి. కాబట్టి ప్రత్యేకంగా వీళ్ళు కూటమిలో ఉన్నా లేకపోయినా భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒరిగేది ఏం లేదు. భారతీయ జనతా పార్టీ కూటమిలో లేదు కాబట్టి వైఎస్ఆర్కి వచ్చే ఇబ్బంది లేదు. ఇలాంటి అంశాలు 1-2 అంశాలు కొద్దిగా ట్రిక్కీగా తయారవుతాయి కాబట్టి కూటమి హ్యాస్ టు బి రెడీ ఫర్ దోస్ థింగ్స్. మిగతా సోలార్ సబ్సిడీలు, రైతులకు ఇచ్చేది, మహిళలకు ఇచ్చేది, అవన్నీ కూడా కేంద్రం ఏది ఇస్తుందో ఇక్కడ స్టేట్ ప్రభుత్వాలు ఏదన్నా కానీ ఇస్తుంది కదా. 14